ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మంచి గ్యాస్ గీజర్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దీని కంపెనీ నేమ్ వచ్చేసరికి BlowHOT ఇన్స్టాంట్ గ్యాస్ వాటర్ హీటర్. చూడండి, BlowHOT కంపెనీ ఫుల్ ఆటోమేటిక్ వాటర్ హీటర్. ఇది 1 year వారంటీ కూడా ఇస్తారు ఈ గ్యాస్ గీజర్కి. ఇప్పుడు మీకు గ్యాస్ గీజర్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ చూడండి, ఈ గ్యాస్ గీజర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఫస్ట్ గ్యాస్ గీజర్ లేక నీళ్ళు అయితే ఇలా వెళ్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మంట ఉండడం వల్ల ఇక్కడ వాటర్ అనేది హీట్ ఎక్కుతాయి. ఇలా హీట్ ఎక్కి మరి గ్యాస్ గీజర్ నుంచి అయితే బయటకు అయితే నీళ్ళు అయితే వస్తాయి, వేడి నీళ్ళు. అలాగే గ్యాస్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, వాటర్ వెళ్తున్నప్పుడు మాత్రమే గ్యాస్ అనేది లోపలికి తీసుకుంటుంది, మిగతా టైంలో ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటుంది. సో మీకు గ్యాస్ గీజర్ ఎలా ఉందనేసి మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకున్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది వచ్చేసరికి మాన్యువల్ బుక్. అలాగే ఇక్కడ కొన్ని ఫిట్టింగ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే చూడండి, చిన్న కవర్లు అయితే ఇచ్చారనమాట. సో ఇందులో వచ్చేసరికి చూడండి, ఇందులో స్క్రూస్ అయితే 3 అయితే ఇచ్చారు. చూడండి, మన గీజర్ని ఫిట్ చేయడానికి 3 ఇచ్చారు. అలాగే పీవీసీ గ్రిప్స్ 3. అలాగే ఇది గ్యాస్ కనెక్షన్ కోసం గ్యాస్ పైప్కి అయితే మనము దీని అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే మనం మర్చిపోకుండా ఇక్కడ వాచర్ కూడా వేసుకోవాలి. మనం వాచర్ వేయకుండా బిగించుకున్నట్లయితే గ్యాస్ లీకేజ్ అయితే అవుతుంది అనమాట. ఖచ్చితంగా మనం వాచర్ అయితే వేసుకొని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇది వారంటీ కార్డ్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ వారంటీ అయితే వేసిస్తారు. అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే వీళ్ళైతే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ మనం గ్యాస్ గీజర్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకున్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేయనట్టు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడండి, గ్యాస్ గీజర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు BlowHOT. ఇక్కడ మీరు చూడొచ్చు 6 స్టార్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ అలాగే ఇది వచ్చేసరికి గ్యాస్ కంట్రోలర్. మనకి వేడి నీళ్ళు ఎక్కువగా కావాలి అనుకుంటే సో మనం ఈ వాల్ని అయితే తిప్పవలసి ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి వాటర్ లెవెల్ పెంచుకోవాలి లేదా తగ్గించుకోవాలి అనేది ఇక్కడైతే మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే పైన మరొక వాల్ చూడండి, ఇది వచ్చేసరికి సమ్మర్ ఉన్నప్పుడు సమ్మర్కి, అలాగే వింటర్ ఉన్నప్పుడు వింటర్కి మనం ఈ వాల్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్విచ్ అయితే ఉంది. చూడండి, దీన్ని మనం ఆఫ్ కావాలంటే ఆఫ్, ఆన్ కావాలంటే ఆన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే పెద్ద ఇంపార్టెంటే కాదు, ఆన్లో అయితే పెట్టండి. అలాగే ఇక్కడ చూడండి, గ్యాస్ ఇన్లెట్ అనేది ఉంది. ఇక్కడ మనం గ్యాస్ కనెక్షన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇందాక మీకు గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఫిట్టింగ్స్ చూపించాను కదా, వాటిని గ్యాస్ పైప్ కి ఫిట్ చేసి మరి ఇక్కడ మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇటు సైడ్ చూడండి, హాట్ వాటర్ అవుట్లెట్ అని ఉంది. ఇటు సైడ్ వేడి నీళ్ళు అయితే వస్తాయి ఇటు సైడ్ నుంచి. అలాగే ఇటు సైడ్ చూడండి, వాటర్ ఇన్లెట్ అని ఉంది. ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ కనెక్షన్ మనం ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ మనం బ్యాటరీలు అయితే వేయాల్సి ఉంటుంది అనమాట, 2 బ్యాటరీస్. ఇంతకు ముందు మనం పాత రెడీలో ఉపయోగించే బ్యాటరీస్ అయితే ఇందులో 2 వేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ గ్యాస్ గీజర్ని ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది మీకు పూర్తిగా కావాలనుకుంటే ఈ వీడియో చివరిలో కానీ లేకుంటే కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. ఆల్రెడీ గ్యాస్ గీజర్ని ఎలా ఫిట్ చేయాలనేది కూడా నేను వీడియో అయితే చేసి పెట్టాను. సో అలాగే పైన చూడండి, ఇక్కడ నుంచి మంట మండినప్పుడు స్మోక్ అనేది బయటకు అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక దీంట్లో ఒక ఫిట్టింగ్ అయితే ఇచ్చారనమాట, క్లాంప్. సో దీన్ని అయితే మనం గోడకి ఫిట్ చేసిన తర్వాత గ్యాస్ గీజర్ని దీంట్లోకి సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఈ గ్యాస్ గీజర్కి కావాల్సిన ఫిట్టింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది రెగ్యులేటర్ అనమాట. సో ఇది కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వచ్చేసరికి కనెక్షన్ పైప్స్ 2 అయితే కావాలి. ఈ కనెక్షన్ పైప్ కంపెనీ నేమ్ వచ్చేసరికి కోహినూర్. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఒక పైప్ని వాటర్ ఇన్లెట్కి, అలాగే మరొక పైప్ని వాటర్ అవుట్లెట్కి అయితే మనం యూజ్ చేస్తాము. సో మనకి 2 కనెక్షన్ పైప్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. చూడండి, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇలాంటి కనెక్షన్ పైపులు అయితే మనకి 2 కావాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేయనంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఈ పైప్ని ఇన్లెట్కి ఒకటి అవుట్లెట్కి ఒకటి మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు బ్యాటరీస్ అయితే కావాల్సి ఉంటుంది. 2 బ్యాటరీస్ అయితే వేయాలి. అలాగే ఇంకా నెక్స్ట్ గ్యాస్ పైప్, ఇంకా గ్యాస్ సిలిండర్. ఫ్రెండ్స్ గ్యాస్ గీజర్ని ఎలా బిగించాలి ఏంటి అనేది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో చివరిలో కానీ లేకుంటే కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే వీడియో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ వర్క్లో కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో పూర్తిగా తీయలేకపోయాను అనమాట. మరొక చోట మీకు గీజర్ ఎలా ఆన్ అవుతుంది, అలాగే ఎంతసేపటికి వేడి నీరు వస్తాయి అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇది కూడా BlowHOT కంపెనీనే, కాకపోతే గ్లాస్ టైప్ మోడల్. సో ఇప్పుడు మనం ట్యాప్ అయితే ఆన్ చేద్దాం. చూడండి, గీజర్ అయితే ఆన్ అయింది. ఇక్కడ మీకు మంట కూడా కనిపిస్తుంది.
సో మీకు సైడ్ నుంచి అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నుంచి మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. అలాగే గీజర్లో నుంచి వేడి నీళ్ళు ఎంతసేపుకి వస్తాయి అనేది కూడా ఇప్పుడు మనం అయితే చెక్ చేద్దాం. ఓకే, ఇంకా మామూలుగా అయితే వస్తున్నాయి నీళ్ళు. ఓకే, స్టార్ట్ అయ్యాయి వేడి నీళ్ళు అయితే. చూడండి నీళ్ళు చాలా వేడిగా అయితే వస్తున్నాయి, మనం ముట్టుకోలేనంత వేడిగా అయితే వస్తున్నాయి. సో చూడండి, అలాగే మనకి వేడి నీళ్ళు చాలు అనుకుంటే మనకి ట్యాప్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మనకి గీజర్ కూడా ఆఫ్ అవుతుంది. చూడండి మంట కూడా ఆగిపోయింది అనమాట. ఆటోమేటిక్గా గ్యాస్ కూడా బంద్ అవుతుంది. కాకపోతే మనకి ఇంకా సేఫ్టీ కావాలనుకుంటే సిలిండర్ కూడా ఆఫ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.